నచ్చినోడు పరిపాలనలో ఉంటే ఏం జరిగినా అద్భుతం, మనకు నచ్చనోడు ఉంటే ఎంత అద్భుతాన్నైనా సరే అనర్థమని రాసుకురావడం అనేది ఆంధ్రప్రదేశ్ మీడియాకి పట్టినటువంటి ఒక దరిద్రం. సరే, ప్రజలకు కూడా సామాజిక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు, అవగాహన లేనటువంటి వాళ్ళు గుడ్డిగా వీటిని నమ్ముతున్నారు. కాబట్టి పచ్చి దగాతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టూరిజం హోటళ్ళు అప్గ్రేడ్ చేయక్కర్లేదా? టూరిజం రిసార్ట్లు అప్గ్రేడ్ చేయక్కర్లేదా? అలా చేయడానికి నిధుల్ని ఆపేశారు. ఆపేసిన దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని ఆపేశారట. ఎంతకంటే నీచమైన కవరింగ్ ఇంకేమైనా ఉంటుందా? ఇక చాలా ఆపేయండి. హోటళ్ళు, రెస్టారెంట్ల ఆధునీకరణ పనుల్లో నిధుల దుర్వినియోగానికి ప్రభుత్వం బ్రేక్, నిర్మాణంలోనో తక్షణమే పూర్తి చేయండి. సిగ్గుండాలి కదా ఆ మొక్క రాయడానికి. నిధుల దుర్వినియోగం ఏంటి? ఓ పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉంది యాత్రి నివాసం ఉంటుంది. ఆ దగ్గరలో ఉన్నటువంటి స్టార్ హోటళ్ళు లేదా 3 స్టార్ హోటళ్ళు, ప్రైవేట్ హోటళ్ళు అద్భుతంగా ఉంటాయి. దీంట్లోకి వచ్చేవాడికి సదుపాయం లాడ్జీకి ఎక్కువ, హోటల్కి తక్కువగా ఉంటుంది. అలాంటి టూరిజం హోటల్కి వెళ్ళాలంటే అదొక పెద్ద సమస్య. కానీ మంచి ప్లేసెస్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఆల్టర్నేటివ్ లేనప్పుడు వెళ్తున్నారు. అవి అప్గ్రేడ్ చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన. కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత ఆ ప్లానింగ్ ఏదో చేశారు, అది చేస్తున్నారు. దాన్ని ఆపేసి నిధుల దుర్వినియోగం ఆపేయండి అన్నారట. ఎంతకంటే నీచం ఇంకేమైనా ఉందో? దాన్ని సమర్థించుకుంటూ రాసుకురావడం దిగజారుతనం కదా.